Hello guys, welcome to Victory Studies. Okay, this video introduction to trigonometry example 9, example 10, example 11, example 12 చెప్పడం జరుగుతుంది. Example 12 most important గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పబోయే 4లో నుంచి మనకి 2 మార్క్స్ కి ఒక క్వశ్చన్ రానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే గుర్తుపెట్టుకోండి గైస్, ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఈ సొంతం జరగబోయే 10th క్లాస్ రిజల్ట్ వరకు అలాగే పాలిటెక్నిక్ అలాగే ఫైనల్ ప్రిపరేషన్ మ్యాథ్స్ త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎగ్జామ్స్ గురించి డౌట్ ఉన్నా కానీ నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. అలాగే మీకు ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా చూడొచ్చు అనమాట. ఓకే, ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇంకా ఇంట్రడక్షన్ టు టెక్నామెట్రీ. Example 9. Express the ratios cos A, tan A and secant A in terms of sin A. ఇక్కడ చూడండి ఏం కనుక్కోమంటారు ఇంతకి cos A, tan A, secant A మనకి sin A తో కనుక్కోవాలంట. ఏంది sin A తో cos A, tan A, secant A వాల్యూస్ ని కనుక్కోవాలంట. దేంతో sin A తో. అర్థమైందా? sin A తో cos, tan, secant వాల్యూ కనుక్కోవాలంట. ఎలా కనుక్కుంటాం? కానీ మనకి ఇక్కడ cosec అనే వాల్యూ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఈ ఫార్ములా వాడాం. మనకి ఇక్కడ చూడండి ఈ ఫార్ములా వాడాలి. ఎందుకు మీకు ఇప్పుడు అర్థమవుతుంది. సిన్స్ సొల్యూషన్ సిన్స్ sin స్క్వేర్ ఏ. ఇది ఎందుకు నేను ఏ రాస్తున్నట్టే అక్కడ θ ఉందంటే θ అంటే యాంగిల్ అని అర్థం. కానీ ఇక్కడ మనకి ఏ వాల్యూస్ వాడుతున్నారు కాబట్టి మనం ఏదే రాసుకోవాలి. ప్లస్ cos స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఇది ఫార్ములా. ఎందుకు మనకి ఇక్కడ cos ఏ వాల్యూ అనుకోవాలంట. అంటే cos ఏ వాల్యూ అనుకోవాలంటే ఇది ఏం చేస్తుంది? ప్లస్ చేస్తాం. తర్వాత ఏమవుతుంది? మైనస్ cos ఏ ఈక్వల్ టు 1 మైనస్ sin స్క్వేర్ ఏ. అర్థమవుతుందా? ఇది ప్లస్ చేస్తున్నాం. తర్వాత ఏమవుతుంది? మైనస్ అవుతుంది. రైట్. మనకి cos ఏ వాల్యూ కావాలి కానీ cos స్క్వేర్ ఏ ఉంది అంటే స్క్వేర్ తర్వాత ఏమవుతుంది? రూట్ అవుతుంది. అంటే cos ఏ ఈక్వల్ టు రూట్ 1 మైనస్ sin స్క్వేర్ ఏ. అంటే cos ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? రూట్ 1 మైనస్ sin స్క్వేర్ ఏ. దేంతో? sin ఏ తోనే కదా వచ్చింది. ఓకే, క్లియర్. అంటే ఫస్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు tan కనుక్కుందాం. దానికంటే ముందు మనకి tan ఫార్ములా ఇక్కడ రాసాను చూడండి. ఇవన్నీ ఇంట్రడక్షన్ క్లాస్ లో నేను చెప్పాను. ఒక్కసారి ఇంట్రడక్షన్ క్లాస్ కు వెళ్ళి తర్వాత ఫార్ములాస్ అన్ని రాసుకొని రండి. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలని నేను రాశాను. ఇక్కడ నేను tan కావాలంటే ఏం చేయాలి? sin బై cos చేయాలి. ఇది tan కావాలంటే ఏంది? ఇది ఫస్ట్ ఇది. ఇప్పుడు సెకండ్ ఇచ్చేద్దాం. tan కావాలంటే ఏం చేయాలి? tan a ఈక్వల్ టు sin a బై cos a చేయాలి. అంటే cos sin వాల్యూస్ ని sin బై cos చేస్తే ఏమొస్తుంది? మనకి tan వస్తుంది. రైట్. ఇక్కడ చూడండి tan a ఈక్వల్ టు sin a. ఇక్కడ గమనిస్తే మనకి cos a ఉంది. cos a వాల్యూ ఎంత వచ్చింది? రూట్ 1 మైనస్ sin స్క్వేర్ a. ఎందుకు అదే రాస్తున్నాం అంటే ఇక్కడ మన sin a తో వాల్యూ కనుక్కోవాలి. sin a వాల్యూతో ఈ మూడు ఫార్ములాస్ కి మనం ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, అర్థమవుతుందా? అందుకే మనం sin a వాడుకోవాలి. ఓకే, అంటే tan a వాల్యూ ఎంత వచ్చింది? tan a ఈక్వల్ టు sin a బై రూట్ 1 మైనస్ sin స్క్వేర్ a. ఇది అన్నమాట tan వాల్యూ వచ్చేసింది. ఓకే, tan వాల్యూ వచ్చేసింది. మళ్ళీ ఇంకోటి ఏమనుకోవాలి? సీకెంట్. ఇక్కడ చూడండి ఇది థర్డ్ ఇది సీకెంట్ a. ఇక్కడ చూడండి సీకెంట్ కనుక్కున్నాం కదా. ఇక్కడ చూడండి మనకి ఏముంది? 1 బై cos ఉంది కదా. అంటే ఫార్ములా ఏంది? 1 బై cos a. ఇక్కడ గమనిస్తే మనకి secant a ఈక్వల్ టు 1 బై cos వాల్యూ ఎంత వచ్చింది? మళ్ళీ మనకి రూట్ 1 మైనస్ sin స్క్వేర్ a. ఇదే ఫార్ములా అయిపోయింది. అర్థమైంది గైస్? మూడు ఫార్ములాస్ వచ్చేసినాయి. అంటే cos a వాల్యూ, tan a వాల్యూ, secant a వాల్యూ. దేంతో? ఈ ఒక్క ఫార్ములాతోనే. ఏది? sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములా ఎలా వచ్చిందని నేను చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ అన్ని ఒక్కసారి ఇంట్రడక్షన్ క్లాస్ లో వినండి. అలాగే ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఫార్ములాస్ కూడా ఒక వీడియో చూడండి. మీకు ఖచ్చితంగా అనేది అర్థమవుతుంది. ఓకే, sin cos a, tan a, secant a వాల్యూస్ వచ్చేసినాం. ఈ ఫార్ములాస్ అర్థం చేసుకుంటే లెక్క మాత్రం ఇలా చిటికలో చేయొచ్చు. చూడండి గైస్. Okay, example 10. Prove that secant a into 1 minus sin a into secant a plus tan a equal to 1. అసలు ఏం చేయాలి అంటే ఈ LHS అంటే ఇక్కడ మీకు తెలుసా? ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ కాబట్టి దీన్ని LHS అంటాం, దీన్ని RHS అంటాం. ఏమి? దీన్ని LHS అంటాం, దీన్ని RHS అంటాం. ఈక్వల్ టు యూతర్ ఉన్నదాన్ని RHS, ఈక్వల్ టు అవుతర్ ఉన్నదాన్ని LHS అంటాం. అయితే ఇప్పుడు ఏం చేయాలా? ఈ కండిషన్ తో అంటే LHS తో ఉన్న కండిషన్ ని మనం RHS ఈక్వల్ 1 అని ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేయాలి? అంత టెక్నోమెట్రిక్ ఫార్ములా. మీకు ఆ ఫార్ములాస్ వస్తే కదా చాలా ఈజీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఈ కండిషన్ తో మనం 1 అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఇదే క్వశ్చన్.
ఇక్కడ చూడండి సొల్యూషన్ ఎగ్జాంపుల్ 10. ఇక్కడ చూడండి మీరు గమనిస్తే గివెన్ ద secant a into 1 minus sin a మళ్ళా ఇంటూ secant a ప్లస్ tan a ఈక్వల్ మనం ఇదే ప్రూవ్ చేయాలి కాబట్టి ఇది అలాగే ఉండండి. ఇప్పుడు secant a తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి, ఇక్కడ వరకే చేయాలి, మళ్ళీ ఇక్కడ నుంచి కాదు. అంటే ఏమొస్తుంది secant a ఇక్కడ secant a into 1 ఏమొస్తుంది 1 తో ఏమి ఇంటూ చేసినా అదే వస్తుంది కాబట్టి secant a మైనస్ కాబట్టి మైనస్ sin a into secant a ఏం రాశాను ఇక్కడ చూడండి secant a into 1 secant a minus secant a into sin a sin a into secant a ఎలా రాసుకున్నా ఒకటే, మళ్ళీ బ్రాకెట్ క్లోజ్. మళ్ళీ ఇక్కడ secant a ప్లస్ tan a. ఓకే మీరు ఇక్కడ ఇక్కడ secant a వాల్యూ ఏముంది మనకి, ఇక్కడ secant అంటే ఏమని రాసుకోవచ్చు 1/cos రాసుకోవచ్చు కదా, అదే రాసుకుందాం. అంటే ఇక్కడ secant a ఈక్వల్ టు 1/cos a. ఇక్కడ ఏ ఫార్ములా ఉపయోగిస్తున్నా నేను రాస్తున్నా చూడండి. ఎప్పటికైనా ఎగ్జామ్ లో మీరు ఖచ్చితంగా secant a ఈక్వల్ టు 1/cos a. మీరు ఎగ్జామ్స్ లో ఎప్పుడైనా పేపర్ లో రైట్ సైడ్ కి వెళ్ళి కొంచెం ఫార్ములాస్ రాయండి, ఖచ్చితంగా మీకు మార్క్స్ అనేది ఫుల్ అనే మార్క్స్ పడతాయి. ఓకే అంటే secant a బదులు ఇప్పుడు ఏమని రాయొచ్చు 1/cos అని రాయొచ్చు. secant a మైనస్ sin a ఇంటూ 1/cos a. అర్థమవుతుందా? secant బదులు నేను ఏం రాశాను 1/cos a రాశాను, మళ్ళీ ఉన్నది ఉన్నట్టే రాసేద్దాం ఇంకా. ఓకే క్లియర్. మీరు గమనిస్తే ఇక్కడ secant a మైనస్ sin ఇక్కడ ఇంటూ కదా sin a బై cos a వస్తుంది. ఏమొస్తుంది sin a బై cos a. ఎలా వచ్చింది 1 ఇంటూ sin a బై cos a. ఓకే క్లియర్. secant a ప్లస్ tan a అంత ఫార్ములా బేసిక్ ఏ ఉంటుంది. మీరు ఇంకొకటి గమనిస్తే sin a బై cos a ఏమొస్తుంది tan వస్తుంది. sin θ బై cos θ tan θ. అంటే సెకండ్ ది ఏం ఫార్ములా ఉపయోగిస్తున్నాను నేను sin a by cos a ఈక్వల్ టు tan a ఈ ఫార్ములా ఉపయోగిస్తున్నాను. ఓకే అంటే ఇప్పుడు నేను sin by cos బదులు ఏం రాస్తున్నాను tan a రాస్తున్నాను. secant a మైనస్ tan a ఇంటూ secant a ప్లస్ tan a. రైట్ ఇక్కడ చూడండి గమనిస్తే a మైనస్ b a ప్లస్ b అంటే ఫార్ములా ఏమొస్తుంది a మైనస్ b a ప్లస్ b అంటే ఏమొస్తుంది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కదా ఫార్ములా. రైట్ అంటే ఇప్పుడు మనం ఆ కండిషన్ అప్రూవ్ చేద్దాం. ఓకే ఇక్కడ చూడండి a మైనస్ b a ప్లస్ b అంటే ఫార్ములా ఏంది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a ఎంత ఉంది మనకి secant స్క్వేర్ a మైనస్ b ఏంది మనకి tan స్క్వేర్ a. ఓకే ఇక్కడ గమనిస్తే మీకు ఫార్ములా ఒకటి ఉంది ఇక్కడ ఏంది secant స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత 1 కదా. అంటే ఇప్పుడు ఏమొస్తుంది 1 వచ్చేసిందా. అంటే ఇది LHS ఇది RHS. అంటే ఇప్పుడు మనకి ఏమని రాయొచ్చు therefore ఇంకా అంతే ఇంకా ఆన్సర్ ఒక చెప్పాలంటే secant స్క్వేర్ ఈక్వల్ మైనస్ sin స్క్వేర్ ఈక్వల్ టు 1 అన్నమాట దాని ఫార్ములా. ఇక్కడ రాస్తున్నా చూడండి secant స్క్వేర్ a మైనస్ tan స్క్వేర్ a ఈక్వల్ టు 1. నోట్ గైస్ అంతే ఇంకా ప్రాబ్లం 1 అని ప్రూవ్ చేయమన్నారు. ఇక్కడ బ్రాకెట్ పక్కన ఉన్న దాన్ని ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేశాను. secant ఫార్ములా 1/cos రాసుకున్నాను. మళ్ళీ ఇక్కడ sin బై cos రాసుకున్నాను. sin బై cos ఫార్ములా ఏంది tan అయింది. మళ్ళీ ఇక్కడ a మైనస్ b a ప్లస్ b ఫార్ములా ఉంది కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ లో అప్లై చేశాను. అక్కడ అప్లై చేస్తే ఏమొచ్చింది నాకు 1 వచ్చేసింది. ఓకే secant స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇక్కడ కూడా 1 అని ప్రూవ్ చేయమన్నారు కాబట్టి ప్రూవ్ చేసేసాను. నోట్ గైస్ okay example 11 prove that cot a minus cos a by cot a plus cos a equal to cosecant a minus 1 by cosecant plus 1. అసలు ఇవన్నీ టెక్నోమెట్రిక్ ఫార్ములాస్ వస్తేనే మీకు ఇవి అర్థమయ్యేది. అది ఒక్క మాట గుర్తుపెట్టుకోండి టెక్నోమెట్రిక్ ఫార్ములాస్ రావాలి. ఈవెన్ వచ్చినా పర్లేదు. మనము టెక్నోమెట్రిక్ ఇప్పటి వరకు మనం యాంగిల్స్ తో ప్రూవ్ చేసాం, అది ఇంకా అయిపోయింది కదా. ఓకే మళ్ళీ ఇప్పుడు టెక్నోమెట్రిక్ ఫార్ములాస్ ఈ టెక్నోమెట్రిక్ రేషియో ఫార్ములాస్ అన్ని నేర్చుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇవన్నీ నేర్చుకుని వచ్చేస్తుంది చూడండి. ఓకే ఇక్కడ చూడండి మనం ఈ కండిషన్ బేస్ చేసుకొని ఈ కండిషన్ ప్రూవ్ చేయాలంట ఇప్పుడు. ఓకే LHS సొల్యూషన్ LHS ఏముంది ఇది LHS ఇది RHS. మనం LHS రాద్దాం. LHS ఏముంది cot a మైనస్ cos a బై చాలా ఈజీ క్వశ్చన్ ప్లస్ cos a. ఇక్కడ చూడండి గమనిస్తే cot ఫార్ములా ఏంది మనకి cos బై sin.
ఇలా ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసుకోవడం, కూడికలు తీసివేతలు ఎల్సిఎంలు ఇవే ఉంటాయి, అంత మించి ఏముండవు. ఓకే, కాట్ ఏ ఫార్ములా ఇది cos a బై sin a. అంటే నేను కాట్ బదులు ఇప్పుడు ఏమని రాస్తాను, ఇక్కడ చూడండి cot a ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, cos a బై sin a ఫార్ములా. ఓకే క్లియర్. అంటే ఇప్పుడు నేను కాట్ బదులు ఏం రాస్తున్నాను, cos a బై sin a రాస్తున్నాను. ఇక్కడ చూడండి గమనిస్తే కాట్ ఏమని రాయొచ్చు, cos a బై sin a మైనస్ cos a. అది అలాగే నేను కాట్ బదులు మాత్రం ఈ వాల్యూ వాడుతున్నాను బై, మళ్ళీ కాట్ బదులు ఏమని రాయొచ్చు, cos a బై sin a మై ప్లస్ cos a. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి cos a cos a cos a cos a. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, cos a కామన్ తీద్దాం. ఇది ఇక్కడ చూడండి cos a కామన్. ఓకే, ఎలా తీయాలి, cos a కామన్ తీస్తే ఇక్కడ న్యూమరేటర్ లో ఉంది, అంటే డినామినేటర్ ఏముంటుంది, 1 బై sin a ఉంటుంది. రైట్, అర్థమవుతుందా? ఇక్కడ గమనియండి cos a కామన్ తీసాడు, ఇది cos a కామన్ తీసాను, ఇక్కడ cos a కామన్ తీసినాను. ఇక్కడ ఏం లేదంటే ఏమన్నట్టు 1, డినామినేటర్ sin a అలాగే ఉంది, మైనస్ cos a బయటికి తీస్తే ఏముంటుంది 1. రైట్, అర్థమైందా? బై న్యూమరేటర్ అయిపోయింది, ఇప్పుడు డినామినేటర్ మళ్ళీ సేమ్ అంతే, cos a కామన్ తీద్దాం. cos a కామన్ తీస్తే ఏముంటుంది 1 బై sin a ప్లస్ cos బయటికి తీసాం కాబట్టి 1. క్లియర్. ఇక్కడ గమనిస్తే cos a క్యాన్సల్, ఇంకా ఏం మిగిలింది మనకి 1 బై ఏంది, ఇక్కడ కూడా క్యాన్సల్ చేయొచ్చు. ఇక్కడ గమనియాలి మీరు ఒకసారి చూడండి, ప్లస్ మైనస్లు ఉంటాయి, sin a మైనస్ 1 బై 1 మైనస్ sin a ప్లస్ 1. ఇక్కడ sin a బై ఇక్కడ చూడండి 1 బై sin a 1 బై sin a 1 బై sin a అంటే ఏమని రాసుకోవచ్చు మనము, ఇక్కడ చూడండి 1 బై sin a అంటే ఏమని రాసుకోవచ్చు, కొసిక్ రాసుకోవచ్చు. అర్థమవుతుందా? 1 బై sin a అంటే ఏమని రాయొచ్చు, కొసిక్ రాయొచ్చు, కొసిక్ థీటా మైనస్ 1 బై మళ్ళా 1 బై sin అంటే ఏమని రాయొచ్చు, కొసిక్ కదా, కొసిక్ థీటా ప్లస్ వాటి ప్లస్ 1. ఇవి వచ్చేసిందా, కొసిక్ a మైనస్ 1 బై కొసిక్ ప్లస్ 1. అంటే ఇక్కడ నేను ఏం ఫార్ములా వాడినాను, ఇక్కడ రాస్తున్నా చూడండి, ఏంది 1 బై sin a ఈక్వల్ టు కొసిక్ a అనే ఫార్ములా వాడాను అన్నమాట. అర్థమైందా? ఇవన్నీ ట్రిగ్నోమెట్రిక్ రేషియో, నీకు ఫార్ములాస్ రావాలా, ఇక్కడ చిటికలే చేయొచ్చని మళ్ళీ చెప్తున్నా. ఓకే, బాగా వినండి. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఫైనల్ కండిషన్ ఎల్హెచ్ఎస్ రాసుకున్నాను. ఎల్హెచ్ఎస్ రాసుకున్న తర్వాత కాట్ బదులు నేను cos బై sin ఫార్ములా వాడాను అడిగి ఇక్కడ. మళ్ళీ దీంట్లో cos కామన్ తీసాను, డినామినేటర్ న్యూమరేటర్ లో cos a క్యాన్సిల్ చేశాను, మిగిలినదంతా రాసుకున్నాను. మళ్ళీ 1 బై sin ని కొసిక్ రాసుకోవచ్చు కాబట్టి కొసిక్ మైనస్ 1 బై కొసిక్ 1 ప్లస్ 1 అని రాసుకున్నాను. అంతే వేసుకుంటాం. Example 12. Prove that sin theta minus cos theta plus 1 by sin theta plus cos theta minus 1 equal to 1 by sin theta minus cos theta using the identity. ఇక్కడ చూడండి secant square theta plus 1 plus tan square theta. అంటే దీన్ని బేస్ చేసుకొని, అంటే ఈ ఐడెంటిటీని బేస్ చేసుకొని, అంటే మనకి లెక్క చేసుకుంటూ వెళ్తే మధ్యలో అక్కడ 1 బదులు లేకుంటే tan బదులు secant బదులు ఈ వాల్యూస్ వాడుకోవాలని చెప్తున్నారు ఇక్కడ. అంటే దీన్ని ఈ ఎల్హెచ్ఎస్ ని బేస్ చేసుకొని మనం 1 బై secant a మైనస్ tan a గా ప్రూవ్ చేయాలంట. ఫస్ట్ కండిషన్, దీంట్లో 2 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషన్ వచ్చేసి కాస్ తో డివైడ్ చేయాలి, సెకండ్ కండిషన్ వచ్చేసి sin theta మైనస్ cos theta తో మల్టిప్లై చేయాలి. ఈ 2 కండిషన్లు అర్థమైనాక ఈజీగా చేసుకుంటా వెళ్ళొచ్చు. బాగుందండి, సింపుల్ గానే ఉంటుంది ప్రాబ్లం. సొల్యూషన్ ఎల్హెచ్ఎస్ రాద్దాం. ఏంది ఎల్హెచ్ఎస్ ఏముంది, sin theta మైనస్ cos theta ప్లస్ 1 బై sin theta ప్లస్ cos theta మైనస్ 1. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ కండిషన్ అని చెప్పినా కదా, cos డివైడింగ్ cos theta న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఏంది, న్యూమరేటర్ అండ్ డినామినేటర్. అంటే ఇక్కడ చూడండి డివైడింగ్ అంటే మొత్తం డివైడ్ చేయాలి, దేన్ని న్యూమరేటర్ డినామినేటర్, దేన్ని cos వాల్యూని. ఓకే, ఇక్కడ చూడండి అంటే ఏమొస్తుంది, sin theta బై cos theta మైనస్ cos theta బై cos theta ప్లస్ 1 బై cos theta. అర్థమవుతుందా? అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఏం చేయాలో cos theta ని డివైడ్ చేయాలి. ఓకే, న్యూమరేటర్ డినామినేటర్ బై మళ్ళా sin theta బై cos theta ప్లస్ cos theta బై cos theta మైనస్ 1 బై cos theta. ఫస్ట్ కండిషన్ అయిపోయింది.
ఏంది ఇప్పుడు మనం ఫార్ములాస్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఏంది ఫార్ములాస్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి ఫార్ములాస్ లోకి గమనిస్తే సైన్ బై కాస్ అంటే ఏం రాయొచ్చు tan కదా, అంటే tan రాసేద్దాం. ఇంకా tan a మీరు రాసుకోండి ఫార్ములాస్. ఓకే అక్కడ నేను రాసాను చూడండి. బై మైనస్ కాస్ బై కాస్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది, 1 మిగులుతుంది. న్యూమరేటర్ కాస్ అంటే డినామినేటర్ కాస్, కాస్ క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది, 1 మిగులుతుంది. 1 ప్లస్ కాబట్టి ప్లస్ 1 బై కాస్ అంటే ఏమని రాసుకోవచ్చు, సీకెంట్ కదా, సీకెంట్ రాసేద్దాం. అటైతే ఏంది సీకెంట్ టీటా బై మళ్ళా ఇక్కడ చూడండి సైన్ బై కాస్ అంటే ఏం రాయొచ్చు, tan టీటా ప్లస్ కాస్ క్యాన్సిల్ అయిపోతే 1 మైనస్ 1 బై కాస్ అంటే ఏమని రాయొచ్చు, సీకెంట్ టీటా. ఫార్ములాస్ నేను ఇక్కడ ఫార్ములాస్ రాస్తే మళ్ళీ ఇంకా బోర్డు సరిపోదు అనమాట, కొంచెం బిగ్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. ఓకే ఇక్కడ చూడండి అయిపోయింది, ఇక్కడ వరకు అయిపోయింది. రైట్ ని ఆర్డర్ లో రాసుకున్నాం. ఏంది ఆర్డర్ లో అంటే ఆర్డర్ అంటే ఏంది, సైన్ సీకెంట్ 1 లాస్ట్ కి రాసుకున్నాం అనమాట. ఓకే tan టీటా ప్లస్ సీకెంట్ టీటా ఏంది ప్లస్ మైనస్ లో అవతల రాసుకుంటే ప్లస్ మైనస్ చేంజ్ అయితే ఇక్కడ అది కాదు, ఈక్వల్ టు అవతలకు పంపించినప్పుడు మాత్రమే నీకు ప్లస్ మైనస్ అయ్యేది, మైనస్ ప్లస్ అయ్యేది. నువ్వు అక్కడక్కడ ఉండేటివి మాత్రం జరిపితే ఏం ప్రాబ్లం కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఈక్వల్ టు అవతలకు పంపించినప్పుడు నీకు ప్లస్ మైనస్ అయ్యేది. ఓకే మైనస్ ప్లస్ అయ్యేది, ప్లస్ మైనస్ అయ్యేది. ఓకే కానీ ఇక్కడే మార్చుకుంటే ఏం పర్లేదు, కానీ సింబల్స్ మాత్రం కరెక్ట్ పెట్టుకోవాలి. సైన్ టీటా ప్లస్ సీకెంట్ టీటా -1 బై tan ఇక్కడ చూడండి tan టీటా మైనస్ సీకెంట్ టీటా ప్లస్ 1 అర్థమైందా, tan టీటా లాగా రాస్తాం మైనస్ సీకెంట్ టీటా ప్లస్ 1. ఓకే నెక్స్ట్ కండిషన్ చూడండి మల్టిప్లై. ఇక్కడ చూడండి ఫస్ట్ కండిషన్ అయిపోయింది కదా, కాస్ట్ డివైడ్ చేసేది. ఇప్పుడు మల్టిప్లైయింగ్ ద అండ్ డివైడింగ్ బై tan టీటా మైనస్ సీకెంట్ టీటా. అంటే ఇక్కడ చూడండి అంటే ఈ కండిషన్ కి ఇప్పుడు మల్టిప్లై చేయాలి అలాగనే డివైడ్ చేయాలి. ఎలా చూడండి అర్థమైంది కండిషన్, మల్టిప్లై అండ్ డివైడింగ్ బై సైన్ టీటా సీకెంట్ టీటా. అంటే ఈ కండిషన్ కి ఇప్పుడు ఏం చేయాలి, మనము మల్టిప్లై చేయాలి అండ్ డివైడ్ చేయాలి. ఇక్కడ చూడండి ఎలా చేయాలి, ఫస్ట్ రాసుకునే విధానం తెలిస్తే అయిపోతుంది. tan టీటా ప్లస్ సీకెంట్ టీటా ప్లస్ -1 బై tan టీటా మైనస్ సీకెంట్ టీటా ప్లస్ 1 కదా. అంటే ఇప్పుడు ఏం చెప్పాను, మల్టిప్లై అండ్ డివైడింగ్ బై సైన్ టీటా మైనస్ సీకెంట్ టీటా. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ tan టీటా మైనస్ సీకెంట్ టీటా బై tan టీటా మైనస్ సీకెంట్ టీటా. ఓకే ఇక్కడ చూడండి మల్టిప్లై చేసేసాను అనమాట, న్యూమరేటర్ డినామినేటర్. ఓకే ఇక్కడ చూడండి tan టీటా ప్లస్ సీకెంట్ టీటా tan మైనస్ ఇక్కడ చూడండి దీన్ని ఈ కండిషన్ మొత్తం ఒకసారి ఇంటూ చేయాలి. ఈ కండిషన్ మళ్ళీ 1 తో ఈ కండిషన్ మొత్తం ఒకసారి ఇంటూ చేయాలి, మల్టిప్లై చేయాలి. ఇక్కడ బాగా గమనిస్తే మనకి a ప్లస్ బి ఫార్ములా వస్తుంది. ఇక్కడ చూడండి a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. అంటే ఫార్ములా ఏం రాస్తాం మనం ఈ కండిషన్ కి ఇంకా 1 పోలేదు. a ప్లస్ బి ప్లస్ a మైనస్ బి ఏమొస్తుంది మనకి, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, బి ఎంత ఉంది సీకెంట్ స్క్వేర్ టీటా. ఓకే ఈ కండిషన్ తో ప్రతి ఒక్కసారి అయిపోయింది, క్లియర్. ఇప్పుడు 1 తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేసి ఏమొస్తుంది, అదే వస్తుంది -1 ఇగో tan టీటా మైనస్ సీకెంట్ టీటా. అంటే 1 తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేశాను అనమాట. ఓకే క్లియర్ బై ఇప్పుడు న్యూమరేటర్, ఇక్కడ న్యూమరేటర్ అలాగనే రాసుకుందాం. tan టీటా మైనస్ సీకెంట్ టీటా ప్లస్ 1 ఇంటూ tan టీటా మైనస్ సీకెంట్ టీటా. ఇక్కడ చూడండి tan స్క్వేర్ టీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ టీటా ఆన్సర్ ఎంత వస్తుంది మీరు భాగంలేండి. ఇక్కడ చూడండి tan స్క్వేర్ టీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు -1. ఇక్కడ కూడా అదే చెప్తున్నది. ఇక ఈ రెండు కండిషన్ అప్లై అవుతుంది బాగా గమని. సీకెంట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ టీటా కదా మనకి ఫార్ములా ఐడెంటిటీ ఇచ్చినది. నాకు ఇప్పుడు ఏం కావాలి, సైన్ స్క్వేర్ టీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ టీటా కావాలి. అంటే ఇక్కడ చూడండి ఇది అవతల పంపిద్దాం, ఏమవుతుంది సీకెంట్ స్క్వేర్ టీటా అవతల పోతే ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఇది ప్లస్ ఈక్వల్ +1 యూతలు పంపించుకుందాం, ఏమవుతుంది -1 +1 యూతలు పంపించుకుంటే ఏమవుతుంది -1 ఈక్వల్ టు tan స్క్వేర్ టీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ టీటా. అర్థమవుతుందా, ఇక్కడ మనకి ఇచ్చిన ఐడెంటిటీతోనే మనం కనుక్కుంటాం. tan స్క్వేర్ మైనస్ సీకెంట్ స్క్వేర్ ఫార్ములా కనుక్కుంటాం. tan స్క్వేర్ టీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ ఆన్సర్ ఎంత వచ్చింది, -1 వచ్చింది. ఎలా వచ్చింది, +1 యూతలకు వస్తే -1 సీకెంట్ స్క్వేర్ అవతలకు పోతే మైనస్ సీకెంట్ స్క్వేర్. అర్థమైందా, అంటే ఇప్పుడు దీని బదులు ఏమని రాయొచ్చు మనం, -1 రాయొచ్చు. -1 ఇక్కడ చూడండి -1 బ్రాకెట్ tan టీటా మైనస్ సీకెంట్ టీటా. ఓకే క్లియర్ బై tan టీటా మైనస్ సీకెంట్ టీటా
ప్లస్ 1 ఇంటూ tan టీటా మైనస్ సీకెంట్ టీటా. ఇక్కడ నేను మైనస్ కామన్ తీస్తున్నాను, బాగా చూడండి, మైనస్ కామన్ తీస్తున్నాను, దీంట్లో మైనస్ కామన్ తీస్తున్నాను, -1 బాగా చూడండి, -1 దీంట్లో మైనస్ కామన్ తీస్తే ఏం మిగులుతుంది, సైన్ టీటా మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ సీకెంట్ స్క్వేర్ సీకెంట్ టీటా. ఈ tan టీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ లో నేను మైనస్ కామన్ తీసాను బై మళ్ళీ సేమ్ అలాగనే కింద డినామినేటర్ మిగిలినది అలాగనే రాసుకోవాలి, సీకెంట్ టీటా ప్లస్ 1 అలాగనే tan టీటా మైనస్ సీకెంట్ టీటా అలాగనే రాస్తున్నాను, బాగా గమనించండి. మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి మైనస్ బయటికి తీయండి, ఏంది మళ్ళీ ఇంకోసారి మైనస్ కామన్ తీయండి, ఇక్కడ మైనస్ కామన్ తీస్తున్నాను, ఏంది మైనస్ కామన్, మళ్ళీ ఇప్పుడు కూడా మైనస్ కామన్ తీయండి, మైనస్ కామన్ తీస్తే ఏముంటుంది 1 -1 మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ tan టీటా, ఇక్కడ మైనస్ కామన్ తీసాం, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సీకెంట్ టీటా బై కింద డినామినేటర్ లో ఉన్నది అలాగనే రాసుకోండి, సైన్ టీటా మైనస్ సీకెంట్ టీటా ప్లస్ 1 tan టీటా మైనస్ సీకెంట్ టీటా. బాగా గమనిస్తే ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది కదా, అంటే ఇంకా ఏం మిగిలింది మనకి -1 బై tan టీటా మైనస్ సీకెంట్ టీటా. ఇప్పుడు మనకు మైనస్ ఉండకూడదు కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1 బై సీకెంట్ టీటా మైనస్ tan టీటా. ఎలా ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి మనకు అదే వచ్చిందా, వచ్చేసింది. ఎలా రాయాలి, ఇప్పుడు మైనస్ ఉండకూడదు, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, ప్లస్ కాబట్టి ఇక్కడ బాగా గమనండి, ఈ మైనస్ అనేది ఈ మొత్తం సమానం అవుతుంది, రైట్, ఈ మైనస్ అనేది మొత్తం మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, అంటే ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి, ప్లస్ అనేది రాసుకోవాలి సీకెంట్ టీటా, ఈ మైనస్ దీనికి కూడా సంబంధం కదా, అంటే మైనస్ tan వస్తుంది, -tan ఈ 1 అనేది అంతే ఉంటుంది. ఓకే, ఇదే అన్నమాట ఆన్సర్. మనం మెయిన్ పాయింట్ కండిషన్ అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ. ఇంకొకసారి చెప్తాను, వినండి బాగా గమనండి. LHS రాసుకుంటాం, LHS రాసుకున్న తర్వాత డివైడింగ్ కాస్ థీటా న్యూమరేటర్ అండ్ డినామినేటర్, అంటే కాస్ థీటా ని న్యూమరేటర్ డినామినేటర్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ సైన్ థీటా బై కాస్ థీటా ఫార్ములా tan 1 బై కాస్ థీటా సీకెంట్. ఓకే, ఇదంతా చేసిన తర్వాత ఆర్డర్ గా రాసుకుంటాం, ఏంది ఆర్డర్ గా రాసుకుంటాం. ఆర్డర్ రాసిన తర్వాత మల్టిప్లై అండ్ డివైడింగ్ బై సైన్ థీటా, ఈ కండిషన్ అర్థం చేసుకోవాలి మీరు. సైన్ థీటా మైనస్ సీకెంట్ థీటా ఇంకోసారి మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసిన తర్వాత ఈ కండిషన్ మొత్తాన్ని ఒకసారి ఈ 1 తో ఒకసారి ఇంటూ చేయాలి, ఏంది, అందుకే ఇక్కడ a ప్లస్ బి a మైనస్ బి అంటే వస్తే a² మైనస్ b², ఇక్కడ రాస్తున్నాడండి a+b ఇంటూ a మైనస్ బి, ఫార్మ్ ఏంది a² మైనస్ b² అన్నమాట. ఈ కండిషన్ కి అప్లై అయింది. 1 తో ప్రతి ఒక్క దాన్ని చేస్తే ఇంటూ, డినామినేటర్ ఇంటూ రూపంలో రాసుకున్నాను. ఇంటూ రూపంలో రాసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకోసారి గమనండి, ఇక్కడ మైనస్ మైనస్ ఇక్కడ చూడండి 1 కూడా క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా ఏం లేదంటే -1 ఉంటుంది. ఓకే, క్లియర్. ఇక్కడ చూడండి గమనిస్తే మళ్ళీ ఇంకో లాస్ట్ ఇంకా అయిపోయింది. tan స్క్వేర్ మైనస్ సీకెంట్ స్క్వేర్ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి -1 సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఇక్కడ చూడండి మైనస్ ని కామన్ తీస్తాం, ఇక్కడ ఏం చేయాలా మైనస్ ని దీంట్లో మైనస్ ని కామన్ తీస్తాం, మైనస్ కామన్ ఇక్కడ మైనస్ కామన్ తీయాలి. తర్వాత ఇక్కడ చూడండి tan థీటా మైనస్ సీకెంట్ థీటా, tan థీటా మైనస్ సీకెంట్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయినాక ఇక్కడ 1 కూడా క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ అలాగే ఉంది బట్ మైనస్ పైన న్యూమరేటర్ ఏం లేదంటే ఏమన్నట్టు 1 ఉన్నట్టు, tan థీటా మైనస్ సీకెంట్ థీటా మిగిలింది కాబట్టి అదే రాసుకున్నాం. మనకి ఇక్కడ మైనస్ కావాల్సింది కాబట్టి మనం ఏం చేస్తాం, మైనస్ తో ప్రతి ఒక్క దాన్ని ఇంటూ చేస్తే ఇది వచ్చేస్తుంది అనమాట ఆన్సర్. RHS ఏమొచ్చేసింది మనకి, RHS 1 బై సీకెంట్ థీటా మైనస్ tan థీటా